ఏప్రిల్ 3 నుండి లయన్స్ గేట్ అనే ఓటీటీలో అందుబాటులో ఉంటున్న హాలీవుడ్ మూవీ కిల్లర్ వెల్ మూవీ రన్ టైం వచ్చేసి 1 అవర్ 30 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో అడల్ట్స్ సీన్స్, కొన్ని చోట్ల కిస్ సీన్స్ ఉంటాయి కాబట్టి ఈ మూవీని సింగిల్గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ డ్రామా థ్రిల్లర్గా సాగుతుంది. థ్రిల్లర్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వీలైతే కలిసి సరదాగా లైఫ్ను ఎంజాయ్ చేద్దామని థాయిలాండ్లోని ఒక అందమైన దీపానికైతే వెళ్తారు. ఆ దీపం కాడికి వెళ్ళాక వీళ్ళకి ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి, అక్కడ వీరు ఎలా చిక్కుకుంటారు, అక్కడి నుండి వీళ్ళు ఎలా తప్పించుకుంటారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే లయన్స్ గేట్ అనే ఓటీటీలో చూడాల్సిందే. ఈ మూవీని చూడకుండా ఉండడమే బెటరు. మూవీ ట్రైలర్ చూస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది అనిపిస్తుంది. కాకపోతే మూవీ చూశాక మూవీ కన్నా ట్రైలర్ మాత్రమే బాగుంది. ట్రైలర్లో ఉన్నంతలా సీన్స్ అయితే మూవీలో అయితే ఏమీ లేదు. ముఖ్యంగా ఈ మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా సాగుతుంది. మెయిన్గా స్క్రీన్ ప్లే అయితే చాలా నిదానంగా ఉంది. అదేవిధంగా మూవీ స్టోరీ లైన్ కూడా రొటీన్గానే ఉంది. ఇలాంటి టైప్ ఆఫ్తో ఉన్న మూవీస్ స్టోరీస్ అంటే ఇలాంటి మూవీస్తో ఉన్న స్టోరీస్ అయితే మనము ఇదివరకే చాలా చూసాము. ఇది ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అది కూడా ఉండదు. స్టోరీ లైన్ రొటీన్గా ఉంటుంది. థ్రిల్లర్ సీన్స్ కూడా అంత ఎగ్జైటింగ్ అయితే ఏమీ అనిపించదు. ఫస్ట్ హాఫ్ అయితే మరీ దారుణము. ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అయితే చాలా స్లోగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కాస్త పర్వాలేదు. ఇక ఈ మూవీలో మెయిన్గా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్ అయితే కాస్త బెటర్గానే అనిపిస్తుంది. కాకపోతే స్టార్టింగ్ మొత్తం కూడా స్లోగా ఉండడంతో క్లైమాక్స్ బాగున్నా కూడా అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏమీ అనిపించలేదు. ఫైనల్గా మూవీ అయితే ఇంతలా అయితే ఏమీ లేదు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి రొటీన్తో ఉన్న స్టోరీస్తో ఉన్న మూవీస్ చూడడం కన్నా సైలెంట్గా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు, లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.